సాంకేతిక విజ్ఞానం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతన్నలకు అండగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర డైరెక్టర్ సిరంగు శ్రీనివాస్, రూరల్ ఎంపీడీఓ పి సతీష్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. నా వెన్న కూడా నిలబడి నన్ను ఎదరికి తట్టి భుజం తట్టి ఎదరికి తీసుకెళ్ళి 2 సంవత్సరాలు కూడా 2 ఎలక్షన్లో కూడా నాకు ఈ ఊళ్ళో మెజారిటీ ఇచ్చిన ఈ రైతులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు, ఆయనకి తోడయ్యారు కళ్యాణ్ గారు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది, అది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఇవాళ రైతుని ఈ 5 సంవత్సరాల్లో మీకోసం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లో రైతుని రాజుని చేయాలన్నట్టు దృఢమైన సంకల్పంతో 2 మహానుభావులు కూడా తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా. మీరు చూసే ఉంటారు. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాజోళ్ళలో అంతరించిపోతా ఉన్నాయి కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్ని తిరిగి నిలబెట్టాలి. కోనసీమ అంటే కొబ్బరి తోటకి మారు పేరు, ఆ పేరు నిలబెట్టాలనేటువంటి నిర్ణయంతో 10 రోజులుగా దాని మీద ఆయన కసరత్తు చేసుకుని మొత్తం మీద ఆ ప్రాజెక్టుని నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కోనసీమ రాజోలు వెళ్ళడం మనందరూ చూసే ఉంటాం. ఈ ప్రధానంగా రైతుని 5 ఏళ్ళలో నోటి మాటలతో చేసేస్తే రైతు రాజు అవడం. రైతుకి కావాల్సింది అన్ని సదుపాయాలు చేయాలి. రైతుకి అండగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసరు కూడా నిలబడ్డ రోజే రైతుకి రాజు అవుతాడు. ఆ రైతుని రాజు చేయాలంటే మొట్టమొదటి నీటి భద్రత. మీకు గుర్తుందో లేదో, మొన్న 24 ఎన్నికలయ్యాయి. ఎన్నికలు అయిన తర్వాత 4 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే అప్పుడు వచ్చాక చూద్దాం ఎవరిని ఎక్కుతారో చూద్దాం ఆరాటం మీద అందరూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కేడరు ఈ మేలో తవ్వకపోతే కాలువలో జూన్లో రిజల్ట్స్ వచ్చాక తవ్వితే అప్పుడు వర్షాలు వస్తే తవ్వలేం అని చెప్పి మేలో ప్రత్యేక గురు కాలువ తవ్విన ఘనత మన జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నదని చెప్పి మేము అందరూ గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క చోట ప్రతి మురుక్కాలు వేళ తవ్వాం. ప్రతి నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళేటట్టు, వృధా అయినటువంటి నీటి బొట్టుని మళ్ళొచ్చి దిగిన నీరు సముద్రంలోకి వెళ్ళేటట్టుగా, ఉప్పుటేలో కలిసేటట్టుగా ప్రతి కాలువ కూడా తవ్వుకున్నాం గర్వంగా చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే నీటి భద్రత విషయంలో కూడా అన్ని కాలువల్ని కూడా ఇరిగేషన్ బొట్టుకుని తీయడం జరిగింది. అలాగే 1 ఎకరం తడి అన్నవలేదు ఈ 3 పంటల్లోనే మనం వచ్చిన తర్వాత. అలాగే 1 ఎకరం ముంపు గురవలేదు. ఎన్ని పాటలు పడ్డాము, మేమే పడ్డాము, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పడ్డాం, ప్రతి ఒక్క చోట పడ్డాం, ప్రతి ఒక్క చోట డబ్బులు వేసుకుని చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేసిన వాళ్ళని బెదిరించాం, వాళ్ళతో తవ్వించాం, చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక వెంటనే 3 పంటలు అయ్యాయి. 3 పంటల్లో కూడా మీ 1 ఎకరం కన్నా ముంపు కొనలేదు, 1 ఎకరం కూడా తేడా అన్నకుండా చేసామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా ఈ 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి.
వ్యవసాయం మార్చుకుంటా వాళ్ళకి వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్ దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆదరం పంటగా మూడో పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అంగులు కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది. పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది.